గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి 'పెద్ది' మూవీకి సంబంధించి ఒక రూమర్ అయితే ఇప్పుడు నెట్‌లో సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే 'పెద్ది' మూవీకి సంబంధించి ఓటీటీ ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అయితే ఈ నెట్‌ఫ్లిక్స్‌కి ఒక చిన్న అభ్యంతరం పెట్టిందట. సినిమా సంబంధించిన రేట్‌ను తగ్గిస్తామంటూ. ఈ వార్తలో ఎంత నిజం ఉంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి మూవీ 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్, బుచ్చిబాబు సనా డైరెక్టర్. అయితే ఈ మూవీ మాత్రం ప్రతి బిజినెస్లో హైయెస్ట్ రేట్స్కి అమ్ముడుకుపోయిన సినిమాకి లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి సమాచారం అందరికీ తెలిసిందే. అంటే ఓటీటీ డీల్ కానీ, థియేటర్కల్ రిలీజ్ కానీ, అలాగే మూవీ సాంగ్స్కి సంబంధించి ప్రతి బిజినెస్లో కూడా టాప్లో నిలిచింది. అయితే 'పెద్ది' మూవీకి సంబంధించి ఓటీటీ డీల్ నెట్‌ఫ్లిక్స్ సొంతం తీసుకుంది హైయెస్ట్ ప్రైస్కి. అయితే ఈ మూవీ నిజానికి మార్చ్ 26న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందుగానే రిలీజ్ అవ్వాలి. కాకపోతే సినిమా షూట్ డిలే అవుతూ ఉండడం వల్ల ఈ మూవీ ఏప్రిల్ 30వ తారీఖుకి పోస్ట్పోన్ అయింది. అయితే ఏప్రిల్ సంబంధించి ఆల్రెడీ సగం రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ 'పెద్ది' మూవీ నుంచి వచ్చినటువంటి 2 సాంగ్స్ మినహాయిస్తే మరొక అప్డేట్ రాలేదు. టీజర్ రాలేదు, ట్రైలర్ కానీ ఏమీ కూడా రాలేదు. అయితే రీసెంట్గా రామ్ చరణ్ గారు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ హనుమాన్ జయంతి నాడు ఆ పోస్టర్లో కూడా ఎక్కడ కూడా డేట్ మెన్షన్ చేయలేదు. సో ఖచ్చితంగా 'పెద్ది' పోస్ట్ పోనే అంటూ అక్కడ వీళ్ళు చెప్పినటువంటి రూమర్స్ నిజమయ్యాయి. కారణం ఏంటంటే 'పెద్ది' మూవీకి సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది. ఆర్ఆర్ ఆల్రెడీ జరుగుతుంది. 'పెద్ది' మూవీకి సంబంధించిన షూట్ ఎప్పుడు కంప్లీట్ అయ్యిందంటే ఏప్రిల్ 1వ తారీఖుతో సినిమా సంబంధించిన మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయింది, ఒక్క సాంగ్ మినహాయిస్తే. ఆ ఒక్క సాంగ్ ఏప్రిల్ 9th అనగా ఒక 4 రోజుల ముందు స్టార్ట్ చేయాలి నిజానికి. కాకపోతే ఈ సాంగ్ బుచ్చిబాబు అనుకున్నటువంటి విధంగా తీస్తే కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే ఈ సాంగ్లో నలుగురిని ప్లాన్ చేశాడు. టైం లేదు కదా అని చెప్పేసి ఒక హీరోయిన్తో సాంగ్ ప్లాన్ చేద్దామని ట్రై చేశాడు. అయినప్పటికీ ఎందుకో తను సాటిస్ఫై అవ్వలేదు. ఆ ఒక్క సాంగ్ ఖచ్చితంగా తను అనుకున్న విధంగా నలుగురితో షూట్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సాంగ్లో హీరోయిన్స్ కోసం ఇప్పటి వరకు ఎవరిని కూడా ఎంపిక చేయలేదు. ఎవరిని పెట్టాలన్న సందిగ్ధంలోనే బుచ్చిబాబు సనా ఉన్నాడు. రామ్ చరణ్ గారు కూడా పూర్తిగా బుచ్చిబాబు సనాకి రైట్స్ ఇచ్చారు. అందువల్ల మూవీ డిలే అవుతూ ఉంది. అయితే నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా కూడా రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్లో ఈ మూవీ సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావచ్చు. పోస్టర్ రూపంలో కానీ, లేకపోతే ఒక గ్లిమ్స్ ఆర్ టీజర్ రూపంలో రిలీజ్ చేస్తారు కంపల్సరీ ఈ వీక్ ఎండింగ్కే. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే 'పెద్ది' ఓటీటీ డీల్ నెట్‌ఫ్లిక్స్ సంబంధించి ఈ వచ్చినటువంటి ప్రైస్లో ఏమైనా తగ్గించిందా అనేదే ఇప్పుడు అందరికీ టాపిక్ అనమాట. కానీ నిజానికి అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే 'పెద్ది' విడుదల తేదీ ఏదైనా సరే నెట్‌ఫ్లిక్స్కి అభ్యంతరం లేదని చాలా స్పష్టంగా చెప్పిందట. వాయిదా వేశారని రేటు తగ్గించడం కానీ అలాంటి ఆలోచనలు ఏమి కూడా సంస్థకు లేవట. కారణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకం, రామ్ చరణ్ గారి మీద ఉన్న ధైర్యం. సో ఇది రామ్ చరణ్ గారి యొక్క స్టామినా. అంటే ఒకసారి ఆలోచించండి, ఏ మూవీ అయినా సరే ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ టైం రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ఓటీటీ నుంచి వాళ్ళు ఇంతని ప్రైస్ తగ్గిస్తారు. ప్రతి మూవీకి కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే ఈ మూవీకి ఉన్నటువంటి హైప్ కారణంగా, అలాగే రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో తగ్గించలేదు. రీజన్ కూడా లేకపోలేదు. ఒక రామ్ చరణ్ గారు మాత్రమే కాదు, ఈ మూవీ నుంచి వచ్చినటువంటి ప్రతి కంటెంట్ కూడా అవుట్ ఆఫ్ ద స్టేడియం. సో ఒక మాట మాత్రం ఫిక్స్, రిలీజ్ అయిన రోజు నుంచే రామ్ చరణ్ కెరీర్లోనే రికార్డులు రాసే మైలురాయి అవుతుందని ఫ్యాన్స్ కూడా చాలా గర్వంగా సిద్ధంగా ఉన్నారు. సో మూవీకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకొక 4-5 రోజుల్లో అనౌన్స్మెంట్ రాబోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అయితే ఈ 'పెద్ది' ఓటీటీ డీల్లో సంబంధించిన ప్రైస్ సంబంధించిన విషయంలో వస్తున్న రూమర్స్ అన్ని కూడా ఫేకే. సో ఎటువంటి ప్రైస్ తగ్గడం కానీ ఏమీ లేదు. హైయెస్ట్ ప్రైస్కే రాబోతుంది. వచ్చిన రోజు మాత్రం మామూలుగా ఉండదు, ర్యాంపే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో మీరు కానీ గెస్ట్ చేసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.